ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోకి మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్లో రాష్ట్ర సదస్సు జయప్రదం చేయవలసిందిగా పౌర సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ప్రముఖ వైద్యులు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, దళిత బహుజన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర నేత యశ్వంత్, దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు పాడిబండ్ల కోటేశ్వరరావు పాల్గొని రాష్ట్ర సదస్సు పోస్టర్ ని ఆవిష్కరించారు. చాలా వ్యతిరేకమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది. ఇవాళ ఆ గుర్తించి ప్రభుత్వం అనేక అబద్ధాలని ప్రచారం చేస్తుంది. మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళు చేస్తున్న అబద్ధం, ఈ మెడికల్ కాలేజీలు కట్టించాలంటే ఒక 20 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు అతిపెద్ద రాజధాని మేము 3 ఏళ్ళు కడతా ఉంటారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు సంవత్సరంలో కడతా ఉంటారు అని వాళ్ళు మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి 20-25 సంవత్సరాలు అంటూ అనేది ప్రజలు దీన్ని ఏ విధంగా నమ్మగలుగుతారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించాలనే ఉద్దేశం వీళ్ళలో లేదు. అంతే తప్ప ఆ మెడికల్ కాలేజీలు కట్టించడానికి 20 సంవత్సరాలు పడతాం అనేది పచ్చి అబద్ధం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందదు అని ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏముంది, తన చిన్నప్పుడు ఏ జబ్బు చేసినా, జలుబు వచ్చినా, మలేరియా వచ్చినా తన ప్రభుత్వ హాస్పిటల్ అయినటువంటి నిమ్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేవాడిని కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. అట్లానే కేరళలో ప్రజా వైద్యం చాలా అద్భుతంగా ఉంది, ఆ విధంగా ఇక్కడ ఎందుకు ఉండకూడదు అనేది నా ఆలోచన. ఈ రాష్ట్రాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్మించి నిర్వహించవలసిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి అప్పగించడాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం ఇవాళ ఆరోగ్యం, వైద్యం అనేటటువంటిది రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఆరోగ్యాన్ని జీవించే హక్కులో భాగంగా పేర్కొంది. పేద ప్రజలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అణచివేతకు గురైన వర్గాలన్నీ కూడా ఈ రోజుకి ప్రభుత్వ ఆసుపత్రుల మీదే ఆధారపడి ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ 10 మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వటాన్ని విరమించుకోవాలని, జీవో నెంబర్ 590 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయం, ఈ 10 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నటువంటి ప్రాంతాలు కనుక మనం చూస్తే అన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు. కర్నూలులో ఆదోని, చిత్తూరు జిల్లాలో మదనపల్లి, అలాగే ప్రకాశం జిల్లాలో మార్కాపురం, అలాగే పార్వతీపురం, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాలు. వీటిలో ఎక్కువ నేను మొన్న మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాను. పశ్చిమ ప్రకాశం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం. మార్కాపురం, గిద్దలూరు, డోర్నాల ట్రైబల్స్ నివసించేటటువంటి ప్రాంతం. కాబట్టి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పోస్టర్ని డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారు ఆవిష్కరించారు. రేపు 19వ తేదీ ఆదివారం విజయవాడలోని ఎంబీ భవన్లో రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు వీరందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. దాదాపు 300 మందితో ఈ సదస్సు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించాం. ఈ సదస్సును ప్రారంభిస్తూ డాక్టర్ పివి రమేష్ గారు, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్, వారు ప్రారంభిస్తారు. ప్రారంభ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఫార్మర్ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధీశ్వరరావు గారు, ఇలా అనేక మంది ప్రముఖులు
పాల్గొంటారు. ఈ సదస్సులో భవిష్యత్ కార్యాచరణని ప్రకటించడం, ఈ కార్యాచరణ